2024 సార్వత్రిక ఎన్నికల్లో ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గం నుండి 2 ప్రధాన పార్టీలతో పాటు ఒక స్వతంత్ర అభ్యర్థి కూడా ఇందులో బరిలో ఉన్నారు. అయితే ఈ ఎన్నికల్లో మాత్రం ఒకటి కూటమి అభ్యర్థిగా ఎన్ఈఆర్ సెలెక్ట్ చేసుకుంటే మరొకరు వైసీపీ పార్టీ నుంచి గొర్రెల కిరణ్ కుమార్ ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఆయన పదవి స్వీకరించున్నారు. అయితే ఇందులో భాగంగా స్వతంత్ర అభ్యర్థి అయినటువంటి సువారి రమ్య ఎవరైతే ఉన్నారో ఈవిడ ప్రముఖ వ్యాపారవేత్త చక్కగా సెటిల్ అయి ఉన్నటువంటి ఈవిడ అసలు ఎందుకు ఈ స్వతంత్ర అభ్యర్థిగా ఈ రోజు ఇక్కడ పోటీ చేస్తున్నారు, వారి ఎజెండా ఏంటి, ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి లో వెల్స్ ఏంటి, వీటిని పూర్తి చేయడానికి ఈ రోజు స్వతంత్ర అభ్యర్థిగా ఈవిడ రంగంలో దిగారనేది వారి మాటలను తెలుసుకుందాం. హాయ్ మేడం, ముందుగా మీకు కంగ్రాచులేషన్స్. అసలు ఎచ్చెర్ల నియోజకవర్గానికి మీకున్న అనుబంధం ఏంటి, ఈ నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా మీరు పోటీ చేయాలని మీకు ఎందుకు అనిపిస్తుంది? అందరికీ నమస్కారం. నేను స్వతంత్ర అభ్యర్థిగా ఈసారి అసెంబ్లీ ఎలక్షన్స్లో పాల్పంచుకోవడానికి గల కారణం మా మామగారు సువారి సన్యాసరావు గారు. ఆయన గత 30 ఏళ్ళ నుంచి బీజేపీలో ఒక సామాన్య కార్యకర్తగా స్టార్ట్ చేసి ఈరోజు ఆయన ఎన్నో పదవులు చేసి కూడా, అండ్ ఒకటి ఏంటంటే ఆయన ప్రతి గ్రామానికి ఇప్పుడున్న మనకి ఎచ్చెర్ల నియోజకవర్గంలో ఏ మారుమూల గ్రామం తీసుకున్నా కూడా ఆయన వెళ్ళి ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రభుత్వ పథకాలను వారికి వివరిస్తూ, అసలు బీజేపీ అంటే ఒక జాతీయ పార్టీ, ఆ పార్టీ అంటే ఉనికి కూడా లేని గ్రామాల్లోకి వెళ్ళి ఆయన ఆ పార్టీ యొక్క సిద్ధాంతాలు కానీ ఆ పార్టీ యొక్క స్కీములు అంటే సెంట్రల్ స్కీమ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఉజ్వల గ్యాస్ కనెక్షన్స్ కానీ ఇలాంటివన్నిటినీ కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి ఎవరైతే అర్హులు ఉన్నారో వారికి అందజేసి ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. ఇప్పుడు కొన్ని ఊర్లలో చూస్తే అక్కడ కనీసం విద్యుత్ సరఫరా కూడా లేదు. ఆ టైంలో 1993లో ఆయన జర్నీ స్టార్ట్ చేశారు బీజేపీలో. అలా చేసుకుంటూ వచ్చిన ఆయన గత 2019 ఎలక్షన్స్లో కూడా మేము సీటు ఆశించి ఉన్నాము. కానీ అనుకోని విధంగా అప్పుడు క్యాస్ట్ క్యాలిక్యులేషన్స్ అనో ఏదో మరొక రీజన్తో ఆయన లోకల్ కూడా కాదు, అలాంటి పర్సన్ని తీసుకొచ్చి బరిలోకి నుంచోపెట్టడం జరిగింది. అంటే క్యాస్ట్ రీజన్స్ అనేటప్పటికీ ఆ సామాజిక వర్గానికి చెందినటువంటి వారు తక్కువ ఉన్నారన్న, అంటే ఇప్పుడు 2019లో చెప్పాను నేను. కాపు సామాజిక వర్గం బలమైన సామాజిక వర్గం, కాపు సామాజిక వర్గం తర్వాత నెక్స్ట్ పొజిషన్ లో మీరే ఉన్నారు. సో ఈ రెండింటిని కాదని చెప్పి మూడో వ్యక్తికి ఇవ్వడం పట్ల మీ ఇది అభిప్రాయం? అవునండి, ఎప్పుడైనా సరే మీరు ఒక నియోజకవర్గం తీసుకున్నప్పుడు క్యాండిడేట్స్ని ఎంపిక చేసినప్పుడు మెయిన్ ఒకటి చూడాల్సింది, వాళ్ళు పార్టీకి ఎంత కట్టుబడి ఉన్నారు, పార్టీ సిద్ధాంతాలు వాళ్ళకి ఎంత జనాల్లోకి తీసుకెళ్ళి ఉన్నారు. ఇప్పుడున్న అభ్యర్థి కొన్ని గ్రామాల్లో అసలు తెలియని కూడా తెలియదు, ఎవరంటే కూడా తెలియని పరిస్థితి ఉంది. కానీ అదే గ్రామాల్లో మా మామగారి పేరు చెప్తే మీరు ఆయన గారి కోడలా అని అడుగుతున్నారు. అంటే ఇక్కడ చూడండి మీరు, అంటే డే 1 స్టార్ట్ చేసిన కాడి నుంచి పార్టీ ఇక్కడ ఆయన ఎంత లోతుగా ప్రతి గ్రామంలోకి సందర్శించి ఆ ప్రజల్లో ఎంతో ప్రేమ అభిమానాన్ని చొరగొన్నారు. కాబట్టి మాకు ఈ ఎలక్షన్స్లో కూడా వస్తుందని చాలా ఆశతో ఉన్నాము. కానీ అనుకోని విధంగా ఒక 1% క్యాస్ట్ ఈక్వేషన్స్ కూడా లేని అభ్యర్థికి ఇవ్వడం అనేది చాలా బాధాకరం. ఒకవేళ మీ మామగారే కనుక ప్రత్యక్ష రాజకీయాల్లో ఆయన కనుక స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తుంటే పరిణామాలు ఏ విధంగా ఉండేది? మీరు అన్నట్టు కరెక్టే. ఇక్కడ ఆయన గత 30 ఏళ్ళ నుంచి ఆయన జర్నీ స్టార్ట్ అయిపోయిందండి. ఆయన ఎన్నోసార్లు ప్రయత్నించారు చేద్దామని ఇట్లాగా. కానీ ఈసారి నేను ఆయన రాజకీయ వారసత్వాన్ని తీసుకుని ఆయన ఆదర్శాలు, ఆయన సేవా దృక్పథంతో ఎన్నో అంటే ఎచ్చెర్ల నియోజకవర్గానికి ఒక మేలు చేయాలి. ఇప్పుడు చూస్తుంటే మీకు నియోజకవర్గంలో ఎటువంటి అభివృద్ధి జరగలేదు. ఎందుకంటే నేను ఈ ఎలక్షన్ క్యాంపెయిన్ ప్రతిరోజు ప్రతి మారుమూల గ్రామాల నుంచి సందర్శించుకుంటూ వస్తున్నాను. అక్కడ చూసుకుంటే మీకు బేసిక్ అమ్యూనిటీస్ అంటే మౌలిక సదుపాయాలు కూడా లేని గ్రామాలు, ప్రతి గ్రామంలోనూ ఏదో ఒక మేజర్ ఇష్యూ, అంటే ఒక్కటి అని కాదండి, ఉన్న అన్ని ఇష్యూస్లోనూ అసలుకి త్రాగునీరు అనేది లేకుండా కొన్ని గ్రామాల్లో అసలు రోడ్లు అయితే అధ్వానంగా ఉన్నాయి. మళ్ళీ అటొచ్చి వాటర్ లేదు, విద్య లేదు, స్కూల్ బళ్ళు అయితే చాలా ఘోరంగా ఉన్నాయి.
అంటే 20 మంది పిల్లలు కూడా వెళ్ళలేని పరిస్థితి. అంటే ఇప్పుడు వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నాడు నేడు ప్రోగ్రామ్ చూసుకున్నట్లయితే స్కూల్స్ అన్ని కూడా డెవలప్ అయినాయి కదా, మరి మీ నియోజకవర్గంలోని స్కూల్స్ డెవలప్ అవ్వలేదని మీరు ఎలా అంటున్నారు? ఇప్పుడు పైన ప్రభుత్వం వాళ్ళు చేసిన నాడు నేడు ప్రోగ్రామ్ అనేది చాలా మంచి ప్రోగ్రామ్, కానీ అది నియోజకవర్గ స్థాయిలో ప్రతి గ్రామంలోనూ కూడా ఇంప్లిమెంట్ అవ్వాలి కదా. ఎక్కడో కొన్ని చోట్ల ఇంప్లిమెంట్ చేసేసి మేము చేసాము అంటే ఎలా అవుతుంది? కాబట్టి ఇక్కడ ఉన్న నియోజకవర్గం చూసుకున్నట్లయితే నేను పర్సనల్గా వెళ్ళి చూసిన చాలా 80% పైన స్కూల్స్ అన్నీ కూడా చాలా ఘోరంగా ఉన్నాయండి. వాళ్ళే చెప్తున్నారు, గ్రామం వెళ్ళిన తర్వాత వాళ్ళే చెప్తున్నారు, మేము మా పిల్లల్ని ఈ స్కూల్ కాదండి, మా డబ్బులు పెట్టి మా సొంత డబ్బులతో పెట్టి అధిక వ్యయంతో 50,000 నుంచి ₹1,00,000 ఇప్పుడు బయట స్కూల్స్ కాన్వెంట్స్ కానీ అంత ఖర్చు పెట్టి మాకు వచ్చేదే అంతంత మాత్రం జీతాలు. ఆ జీతంలో కూడా మేము ఇంతెంత ఖర్చు పెట్టి చదివించాల్సిందే, మాకు పెనుభారంగా ఉంది అని ఎంతో బాధపడుతున్నారు. కాబట్టి మనం ఇలాంటి స్కూల్స్ డెవలప్ చేసి ఉన్నట్లే ఈ ప్రజలకి ఇంత కష్టాలు అయితే వచ్చేవి కాదు కదా. ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే అభ్యర్థి కూడా చూడండి, ఇక్కడ ఆయన స్వలాభం చూసుకున్నారు కానీ ఎంతసేపు ఆయన ఎటువంటి మన నియోజకవర్గ అభివృద్ధికి ఏ మాత్రము పాటుపడలేదు. ఒకవేళ ఆయన అభివృద్ధి చేస్తున్నట్లయితే ఇంత ఆదరణ మాకు ప్రేక్షకుల్లో ఇంత అభిమానం దక్కేదే కాదు. చూసుకున్నట్లయితే ఇప్పుడున్న ప్రస్తుత ఎమ్మెల్యే ఎటువంటి అభివృద్ధి చేయలేదు అని చెప్తున్నారు, కానీ ఆ పార్టీ అధినేత మాత్రం మేము అభివృద్ధి చేసాము, మా వల్ల మేలు జరిగితే ఓటేయండి అని అంత గట్టిగా చెప్పడం జరుగుతుంది. మరి ఇక్కడికి అక్కడికి పొంతన చూసుకుంటే మరి ఈరోజు ఆ ఎమ్మెల్యే మళ్ళీ ఎమ్మెల్యే అయ్యే అవకాశం ఏమైనా ఉందా లేదంట? నేను ఇప్పటి వరకు వెళ్ళిన ప్లేసెస్ కానీ ప్రజల్లోకి వెళ్తున్నానండి, నేను డైరెక్ట్గా ప్రజల్లోకి వెళ్తున్నాను. ఉన్న ఇద్దరు అభ్యర్థులు నాకైతే తెలీదు, బట్ నేను ప్రతిరోజు ఉదయం నుంచి ఈవినింగ్ వరకు ప్రజల్లోనే ఉంటున్నాను. ఎవరిని మాట్లాడినా ఎవరిని కదిలించినా కిరణ్ మీద ఖచ్చితంగా 100% వ్యతిరేకత ఉంది. ఎందుకంటే వారు ఏనాడు ఆయన ప్రజల్లోకి రావడానికి రాలేదు. వచ్చి వాళ్ళ సమస్యలు డైరెక్ట్గా అడిగి తెలుసుకోవడం కానీ వాటిని పరిష్కరించాలని కానీ ఏమాత్రం ఆయన వైపు నుంచి 0% ఉండింది. మళ్ళీ ఎటొచ్చి ప్రజలు వారి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళకి నిరాశ ఎదురైంది. కాబట్టి ఇది కాదు అండి పాలన అంటే, ప్రజలు వద్దకు పాలన చేయాలంటే మనం ఒక్కసారి గెలిచిన తర్వాత ప్రజల్ని అంటే అప్పటి వరకు వెళ్ళి ఓట్లు అడిగేసి గెలిచిన తర్వాత ఇంకా అంతే 5 ఏళ్ళు వీరు అభివృద్ధి చెందాలి, ఏ భూమి ఉంది, ఎక్కడ కబ్జా చేయాలి, ఎక్కడ కమిషన్స్ వస్తాయి, ఈ పనిలో పడిపోయి ప్రజల్ని వాళ్ళకి ప్రామిస్ చేసిన వాగ్దానాలన్నింటినీ గాలికి వదిలేస్తున్నారు. అది కాదు పాలన అంటే. ప్రజలు వద్దకు పాలన అంటే మీరు ప్రజల్లోనే ఉండాలి, 365 రోజులు ప్రజల్లోనే ఉండాలి. ఈ ఈ ఈ పాయింట్తో అంటే నేను ప్రతి ఒక్కరికి ఇదే ప్రామిస్ చేస్తున్నానండి, ఈసారి తప్పకుండా నాకు అవకాశం ఇవ్వండి. ఎందుకంటే నా వే ఆఫ్ వర్కింగ్ అంటే నాకు ఏసీ గదుల్లో కూర్చుని 5 సంవత్సరాలు ప్రజలకు దూరంగా గెలిచిన తర్వాత రాజకీయం చేయాలన్న దాంతో రాలేదు. నేను వారికి ఎప్పుడూ అందుబాటులోనే ఉంటూ వారి మధ్యలో తిరుగుతూ నేను ఒకటి కూడా క్లియర్గా చెప్తున్నాను, మేము ప్రతి వారం ఒక గ్రామం కానీ 2 గ్రామాలు కానీ టైం ఫ్రేమ్ బట్టి ఎంచుకుని గ్రామాలకి వెళ్ళి ఒక గ్రామ సభ పెట్టి స్పాట్ రిజల్యూషన్స్ అంటే అక్కడికక్కడే సమస్యలు, చిన్న చిన్న సమస్యలు అంటే లైక్ చిన్న పెన్షన్ రాలేదని చాలామంది 3 ఏళ్ళు తిరిగింది. ఒక ఆవిడ భర్త చనిపోయారు, 2 పిల్లలు ఉన్నారు, ఆమె ఉపాధి హామీ పథకాల్లో ఉంది. ఆ రోజు చెరువులో కనిపించినప్పుడు ఆమె 3 years నుంచి అడగని అధికారి లేదు, పెట్టుకున్న వినతి పత్రాల్లో ఎన్ని సార్లు ప్రయత్నించినా కూడా ఆమెకు చేదు అనుభవం ఎదురైంది. పెన్షన్ ఇవ్వడం అనేది ఎంతసేపు పని, 3 సంవత్సరాలు ఎందుకు పడుతుంది? కాబట్టి ఇలాంటి ఇష్యూస్ అన్నీ నేను స్పాట్ రిజల్యూషన్స్ అంటే అక్కడికక్కడ కూర్చుని అధికారులతో మాట్లాడి చేయించాలన్నది నా ప్లాన్. అండ్ అంటే ఇప్పుడు పెన్షన్ విషయానికి వచ్చేటప్పటికి 3 ఏళ్ళు పట్టింది తనకి పెన్షన్ ఇవ్వడానికి అంటున్నారు. అంటే 3 ఏళ్ళు ఒక టెక్నికల్ ఇష్యూ వల్ల తనకు పెన్షన్ ఇవ్వలేదు అనుకుంటున్నారా, లేకపోతే కక్షపూరితమైన చర్యగా ఏమైనా తీసుకోవచ్చా? ఇప్పుడు అంటే అక్కడ ఆ పర్టికులర్ పర్సన్కి
భర్త చనిపోయారండి. చనిపోయిన తర్వాత ఎప్పుడైనా అంతకుముందు అయితే రాదు కదా! సో, తను అపీల్ చేసుకోవాలి గవర్నమెంట్‌కి. చేసుకున్నాక ఎంత టైం ఎలో ఇవ్వచ్చు? 3 ఏళ్ళు పడతదా? పట్టదు గదా! 3 ఇయర్స్ అయితే పట్టదు గదా అవును. పెన్షన్. సో, ఇలాంటివి వారికి వారికి మనం అలాంటి సమస్యలు తీరిస్తే వారికి ఎంత చేయూత లభిస్తుంది? ఆ పెన్షన్ వల్ల ఆమె ఎంతో కొంత వాళ్ళ పిల్లలకి గానీ, తన రోజువారీ ఖర్చులకు గానీ ఎంతో కొంత సహాయం దొరుకుతుంది. కాబట్టి ఇలాంటివేనండి మనం చేయాల్సింది. అంతేగాని పెద్ద పెద్ద సమస్యలు ఉంటాయి, చిన్నవి ఉంటాయి. కానీ ఆ చిన్న సమస్య మనం అనుకున్నట్లు తనకి పెద్ద సమస్య. అంటే తనకి రోజువారీ జీవిత ఇష్యూ. ఒక డబ్బులు లేకపోవడం వల్ల ఆమె ఎంతో పేదరికాన్ని అనుభవిస్తూ పిల్లల్ని పస్తులు పెడుతూ తను చాలా కష్టపడుతుంది. ఇలాంటి వాళ్ళు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. ఇలాంటివి నాకు ఎన్ని ఎదురైనయి అంటే ప్రతి చోట పెన్షన్ రావట్లేదు. మేము టీడీపీ అని మాకు పెన్షన్‌లు ఇవ్వలేదని కూడా అన్నారు. మరి ఇలాంటివన్నీ ఇప్పుడు నా వరకు వస్తేనండి, నేను గెలిచిన తర్వాత నాకు టీడీపీ, వైసీపీ ఇలాంటి భేదభావం లేదు. నేను పెట్టనివ్వను కూడా. ఎవ్వరు వచ్చినా కూడా వారు అర్హులైతే, ఆ పథకానికి గానీ, ఆ సేవకి గానీ వారు అర్హులైతే తప్పకుండా ఎటువంటి ఆలోచన లేకుండా వారికి అందాల్సినయి అందజేస్తాం. జరగాల్సిన న్యాయం జరిపిస్తాం. ఒక స్వతంత్ర అభ్యర్థిగా మీరు గెలిచిన తర్వాత అటు వైసీపీకి గానీ, ఇటు కూటమికి గానీ, ఈ రెండిట్లో ఎటువైపు మీరు వెళ్ళబోతారా? అంటే గెలిచిన తర్వాత మీరు ఏ పార్టీకైనా వెళ్ళబోతారా? లేకపోతే స్వతంత్ర అభ్యర్థిగా మీరు అలా ఉంటూ ఈ నియోజకవర్గంలో పాలన కొనసాగిస్తారా? ఒకవేళ అలా గనక పాలన కొనసాగించినట్లయితే గనక మీ బాణి అక్కడ విని ఇక్కడ సమస్యలు తీర్చడానికి ముందుకు వస్తుందంటారా ఆ నెక్స్ట్ రూల్ చేయబోయే పార్టీ? ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే నేను ప్రజల్లోకి ఇండిపెండెంట్‌గానే నామినేషన్ వేసి ఇండిపెండెంట్‌గానే వెళ్తున్నాను. నా పైన ఎలాంటి ఒత్తిళ్ళు గానీ అంటే ఆహ్, అంటే ఒక పార్టీకి ఉన్నప్పుడు దానికి రకరకాల కారణాలు గానీ, అదే వివిధ రకాల ఒత్తిళ్ళు ఉండవచ్చు. కానీ నేను ఇండిపెండెంట్‌గా వెళ్తున్నా. స్వతంత్ర అభ్యర్థిగా వెళ్తున్నా. వారికి నా మేనిఫెస్టోని ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ, మేమేం చేయాలనుకున్నామో ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ, ప్రభుత్వం రేపొద్దున గెలిచిన తర్వాతే ప్రభుత్వం ఏదైనా రావనివ్వచ్చు. అటు ఏ ప్రభుత్వం వచ్చినా గూడా వారి పథకాలు అమలవుతాయి. వారి ఎలాంటి పథకాలైతే వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టుకునున్నారో ఆ పథకాలన్నీ వర్తిస్తాయి. ఆ పథకాలన్నీ ప్రతి వాళ్ళకి అర్హులైన ప్రతి ఒక్కళ్ళకి లభిస్తాయి. మేము దానికి ఒక ఒక ఇప్పుడు మీరన్నట్లు గెలిచిన తర్వాత వేరే అధికార పార్టీలో కలుస్తారా అనేసి. కలవ ఇక్కడ కలిస్తే రకరకాల ఒత్తిళ్ళుంటాయండి. మళ్ళీ వాళ్ళ పార్టీ సిద్ధాంతాలకి, వాళ్ళ పార్టీ వీటిలకి తలొగ్గాల్సిన అవసరం వస్తుంది. కానీ నేను అలా ఉండదలుచుకోలేదు. నేను ఇండిపెండెంట్‌గానే వచ్చాను. ఇండిపెండెంట్‌గానే ఉంటాను. ఇండిపెండెంట్‌గానే రావాల్సినయి గాని అడిగి అసెంబ్లీలో మాట్లాడి, పోరాడి సాధించుకుంటాం. బీజేపీ నుంచి మామగారు ఎన్నేళ్ళలో సర్వీస్ అందించారు. అటువంటి బీజేపీకి మీరు గెలిచిన తర్వాత మళ్ళీ వెళ్ళే అవకాశాలు ఏమైనా ఉంటాయంటారా? ఇప్పుడే చెప్పాను కదండీ! నేను ఇండిపెండెంట్‌గానే ప్రజల మధ్యలోకొచ్చాను. అంటే ఇప్పుడున్న కూటమి ఇది పక్కన పెడితే హ్మ్. ఎక్కడి నుంచైతే మీరు వచ్చారో మీ ప్రస్థానం ఏ విధంగా మొదలైందో ఈ ప్రస్థానానికి గల కారణం ఏదైతే పార్టీ ఉందో హ్మ్. ఆ పార్టీ మళ్ళీ ఆహ్వానించినట్లయితే గనక మీ గెలుపుని చూసి మీరు మళ్ళీ అప్పుడు ఆ పార్టీలో చేరే అవకాశం ఉంటుందా? లేదండి. ఆహ్, 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 మీరన్నట్టు ఖచ్చితంగా బీజేపీ పార్టీలో నుంచే మా మామగారు వచ్చున్నారు. ఆయన చేసిన సేవా కార్యక్రమాలు, ఆయన చేసిన ఇన్నాళ్ళు ఆహ్, నేనది సర్వీసే అంటాను. అది ప్రజల్లోకి ఎంతగా చొచ్చుకుపోయిందంటే ఆయన ఎక్కడికెళ్ళినా బీజేపీ సన్యాసరావు గారంటారు. అంటే ఆయన పేరు అలా అంటే ఇంటి పేరే పార్టీ పేరైపోయింది. ఆయనకంటే బీజేపీ సన్యాసరావు అంటూ ఒక మార్క్ ఉంది. అసలు సువారి రమ్యకి ఎందుకు ఓటేయాలి అంటే మీ గురించి మీరేం చెప్తారు? బేసిక్‌గా నేను ప్రజల్లోకి కూడా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశానండి. మా మామగారి వల్లే ఆయన రాజకీయ వారసత్వం నేను తీసుకున్నాను. ఆయన వేసిన పునాది, ఆయన వేసిన ఒక్క అడుగుతోనే నేను ఈ రాజకీయాల్లోకొచ్చాను. ప్రత్యక్ష రాజకీయాల్లోకి. పార్టీ పరంగా సిద్ధాంతాలు నేను ఖచ్చితంగా బీజేపీ పార్టీ సిద్ధాంతాలు గాని అన్నిటిని నేను అభినందిస్తున్నాను, గౌరవిస్తాను. కానీ
ఇప్పుడు నేను వచ్చింది మాత్రం ఇండిపెండెంట్గా. కాబట్టి నేను పార్టీలోకి మళ్ళీ వెళ్తానా లేదా అన్నది గెలిచిన తర్వాత అది జరగని పని. ఎందుకంటే మీకు మళ్ళీ చెప్పాను కదండి, పార్టీ పరంగా వచ్చే ఒత్తిళ్ళు డిఫరెంట్గా ఉంటాయి. అవి నా మీద పడకూడదు. ఆ భారం వల్ల ప్రజలు ఇబ్బంది పడకూడదు. ఎలాంటి నేను ఈ ఇండిపెండెంట్గానే 5 ఏళ్ళు జనాలతో వాళ్ళ కోసం అభివృద్ధి కోసమే పాటుపడాలని నిర్ణయించుకుని వచ్చాను. ఎందుకంటే ఒత్తిళ్ళు ఉన్నప్పుడు మీరు చేయాలనుకున్నవి చేయలేరు. కాబట్టి ఇండిపెండెంట్గా ఉంటూనే రావాల్సిన నిధులు కానీ కావాల్సిన అవసరాలకి తీర్చడానికి అపీల్ కానీ నేను ఇండిపెండెంట్గా ఉండే పోరాడదామని డిసైడ్ చేసుకున్నాను. చూసుకున్నట్లయితే కనుక మీరు ఒక వ్యాపారవేత్తగా ఎన్నో సంస్థల్ని నడిపిస్తున్నారు. ఈ ఎన్నికల సమయంలో ఇక్కడికి వచ్చారు. మళ్ళీ ఈ ఎన్నికలు తంతు ముగిసిన తర్వాత మళ్ళీ మీరు మీ వ్యాపార చూసుకోవడానికి వెళ్ళిపోతారు. మరి ఈ ప్రజల సమస్యలు మీ వరకు ఎలా చేరుతాయి? ఇప్పుడు నేను స్టార్ట్ చేశానండి నా రాజకీయ ప్రస్థానం. ఈ సంవత్సరం స్టార్ట్ చేశాను. అంటే మీరు ఒకటి చూడాలి, మా వారు చూసుకుంటారు, ఆ వ్యాపార సంబంధించినవన్నీ ఆయన చూసుకుంటారు. నేను నా ఫ్యూచర్ గోల్ ఏంటి అంటే హెచ్చర్ల నియోజకవర్గం ప్రజలు. ఎందుకంటే ఇది మా అత్తవారి ఇల్లు. సో ఆ కనెక్షన్ 20 ఏళ్ళుగా మాకు కనెక్షన్ ఉంది. కాబట్టి ఇప్పుడు వీళ్ళే నా ప్రజలు, వీళ్ళ కోసమే నేను ఏదో ఒకటి చెయ్యాలి అన్న అంకిత భావం ఉంది నాకు. కాబట్టి నా జర్నీ నేను కంటిన్యూ చేస్తాను. గెలిచినా గెలవకపోయినా నా జర్నీ కంటిన్యూ అవుతుంది. నేను ప్రజల్లోనే ఉంటాను, ప్రజల మధ్యలోనే ఉంటాను. అండ్ రేపొద్దున ఎందుకంటే ఇప్పుడు మీరు అన్నట్టు కొత్తగా వచ్చాను, అంటే ప్రజలకి తెలియడం కొత్త, నేను అది ఒప్పుకుంటాను. కానీ నేను ఈ క్యాంపెయిన్ రోజుల్లో చూస్తే వాళ్ళు చూపించిన ప్రేమ అభిమానం అది ఒక అయస్కాంతం లాగా ఒక లాగేస్తూ ఉంది. కాబట్టి చాలా చాలా ఆప్యాయతగా వాళ్ళు పిలవడము, వాళ్ళ సొంత మనిషిలా చూసుకుంటున్నారు. నన్ను పరాయి మనిషిగా ఏనాడు చూడలేదు. వాళ్ళు సొంత మనిషిగా అసలు వాళ్ళకి ఎలా చెప్తున్నారంటే ఒక అక్కకో చెల్లికో లేకపోతే ఒక ఆడపడుచుకో వాళ్ళు అంత ఈజీగా నా దగ్గరికి రావగలుగుతున్నారు. వాళ్ళ ఇష్యూస్ అన్ని చెప్పగలుగుతున్నారు. అవన్నీ చూసిన తర్వాత మీకు ఎలా వదిలి వెళ్ళాలనిపిస్తుంది? ఒకటండి, క్యాస్ట్ ఈక్వేషన్స్ అంటే దాన్ని బట్టి అభ్యర్థులను ఎంపిక చెయ్యాలి ఆ నియోజకవర్గం, అది కరెక్ట్. కానీ ఒకటి ఏంటంటే మీరు ఎలాంటి వారు అంటే అభ్యర్థులను కూడా చూడాలండి. అభ్యర్థి కూడా మనకి ఇంపార్టెంట్. ఇప్పుడు ఏ క్యాస్ట్ అయినా కూడా అభ్యర్థి మనస్తత్వం ఏంటి, అభ్యర్థి ఎలా చొరగొంటున్నారు ప్రజల్లోకి, వారు ప్రజల్లో సమస్యలు అర్థం చేసుకోగలుగుతున్నారా, వారు ఏమన్నా వారికి సహాయం చేయగలుగుతున్నారా, వారు ఎలాంటి సర్వీస్ చేశారు, ఎలాంటి దృక్పథం ఉంది, ఎలాంటి అంటే యూ నీడ్ టు బి వెల్కమింగ్ పీపుల్. అంతేగాని అహంకారపూరితంగా దూరంగా ఉండండి, లేకపోతే నాతో తర్వాత మాట్లాడండి, లేకపోతే పేపర్స్ ఇచ్చి వెళ్ళండి, ఇట్లా కాదు. యూ నీడ్ టు బి వెరీ ఇన్ టు ద పీపుల్. అంటే మీరు ప్రజల్లో మమేకమై మీరు ఒకరిగా చేయాలి. అంతేగాని నేను ఆ క్వాలిటీసే మిమ్మల్ని ప్రజలకి దగ్గర చేస్తాయని భావిస్తున్నాను. అంటే ఈ క్యాస్ట్ని పక్కన పెడితే, ఎందుకంటే క్యాస్ట్ సోషల్ ఇంజనీరింగ్తో పాటు మనం అభ్యర్థిని ఎంపిక చేయాలి, కరెక్ట్. బట్ అట్ ద సేమ్ టైం ప్రతిసారి ఒకే సామాజిక వర్గం కూడా అవకాశం ఇవ్వకూడదు కదా. అంటే యూ నీడ్ టు చేంజ్. ఇప్పుడు ఫస్ట్ మీరు అన్నట్టు కాపులకు ఆల్రెడీ అంతకు ముందు కూడా చేస్తున్నారు, అన్ని పార్టీల నుంచి కాపుల నుంచి కూడా వచ్చున్నారు. బట్ యూ నీడ్ టు ఆల్సో గివ్ ఎ ఛాన్స్ టు అనదర్ క్యాస్ట్ కదా. కాబట్టి ఇప్పుడు మేము వచ్చాం, అలా రొటేట్ అవటం అనేది మంచి. అంటే ఒక్కొక్క వాళ్ళ నుంచి కూడా మీరు చూస్తారు వాళ్ళ నాయకత్వం ఎలా ఉంటుంది. కొత్త వారికి అవకాశం ఇస్తేనే కదా వారి నాయకత్వం ఎలా ఉంటుంది, వారు ఏం చేయాలనుకుంటున్నారు, వారి వే ఆఫ్ వర్కింగ్ ఏంటనేది పీపుల్కి తెలుస్తుంది. కాబట్టి యూ నీడ్ టు గివ్ ఎ ఛాన్స్. క్యాస్ట్, యా, అఫ్ కోర్స్ ఇట్ ప్లేస్ ఎ స్మాల్ రోల్ బట్ నాట్ ఎ బిగ్ రోల్. క్యాండిడేట్ అండ్ ఇట్స్ క్యాండిడేచర్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. చూస్తే ఈ నియోజకవర్గం, హెచ్చర్ల నియోజకవర్గం ఒక పారిశ్రామికంగా, ఆర్థికంగా చాలా
ఇన్కమ్ జనరేట్ చేసే నియోజకవర్గం. ఈ నియోజకవర్గానికి ఎవరు పోటీ చేయడానికి వచ్చినా సరే దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఇంత ఇన్కమ్ సోర్స్ ఉంది అనే దృష్టితోనే వస్తారని అంటుంటారు. అందులో వాస్తవం ఎంత? ఒకవేళ వాస్తవం ఉన్నట్లయితే కనుక ఫార్మా కంపెనీస్ రన్ చేస్తున్నటువంటి మీరు దాన్ని దృష్టిలో పెట్టుకునే ఇందులో ఈరోజు స్వతంత్ర అభ్యర్థిగా రావడం జరిగింది. మీకు నేను అదే క్లియర్గా చెప్తున్నానండి, చాలామంది ప్రజలకి మాకు ఉన్నాయి కానీ అవన్నీ మా హస్బెండ్ చూసుకుంటారు. అండ్ ఒకటి, మనీ సంపాదించడానికైతే నేను రాజకీయాల్లో రాలేదండి. ఎందుకంటే నాకున్న స్కిల్స్, మా వ్యాపారాల్లో నేను ఈ 5 years ఇన్వెస్ట్ చేసిన వీ విల్ గెట్ ఎ వెరీ గుడ్ అమౌంట్ ఆఫ్ మనీ. సో ఇప్పుడు మనీ అనేది క్రైటీరియా కాదండి. ప్రతి ఒక్కళ్ళు డబ్బు కోసమే రాజకీయాలకి రారు. నా వరకు అంటే ఐ డోంట్ నో అబౌట్ అదర్ పీపుల్, బట్ నా వరకు చూస్తే మీరు, ఐ డోంట్ హ్యావ్ ఇంట్రెస్ట్ ఇన్ మనీ, నెవర్. ఈవెన్ మనీ అనేది ఓకే, వీ నీడ్ టు హ్యావ్ ఇట్, బట్ కొంచెం వరకే. బట్ ఇట్ డజంట్ ప్లే ఇంపార్టెంట్ రోల్. మీకు ఇప్పుడు ఒకరికి 10 మందికి సహాయం పడ్డారు, మీ వల్ల ఒక 10 మంది బెనిఫిట్ అయ్యారు, యూ హ్యావ్ 10 crores. హూ ఈజ్ ద బెస్ట్? అంటే 10 కోట్లు ఉన్న అతను హ్యాపీగా ఉంటాడా, లేకపోతే మీ వల్ల 10 మందికి బెనిఫిట్ అయిన అతను హ్యాపీగా ఉంటాడా? 10 మంది బెనిఫిట్. సో అంటే ఏంటి మీకు వచ్చేదే దానిలో ఉన్న సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. కానీ వాళ్ళకు మీరు ఒక పాత్ ఇచ్చారు, మీరు ఒక క్లియర్ గోల్ ఇచ్చారు, అండ్ వారికి మీరు ఏదో హెల్ప్ అయ్యారు అంటే ఈ 10 మంది వెళ్ళి ఇంకో 20 మందికి చెప్తారు. అప్పుడు మీకు వచ్చిన ఆనందం, ఆ పేరు ఇంపార్టెంటా? మీకు 10 కోట్లు ఉంది, తనకి కోటీశ్వరుడు, దే ఆర్ వెరీ వెల్దీ పీపుల్, ఇది బాగుందా? ఐ ప్రిఫర్ ద ఫస్ట్ వన్. సో మనీ వస్తుందండి, అది వస్తుంది, బట్ జెలస్ ఆర్ గ్రీడీ అది కాదు. ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఇంట్రెస్ట్ ఆన్ దట్. కాబట్టి ఇక్కడ మనీ, అఫ్కోర్స్ మీరు అన్నట్టు హెచ్ఆర్లా వీ హ్యావ్ వెరీ గుడ్ గవర్నమెంట్ ల్యాండ్స్. జనరల్గా ఇప్పుడున్న వాళ్ళు ఏంటంటే, వాళ్ళు అధికారం ఎందుకు కావాలి అనుకుంటున్నారే, ఎంతసేపు 7 అంటే ఆ ల్యాండ్ ఏమైనా ఉంటే కబ్జా చేసేద్దాం, పేర్లు మార్చేసుకుందాం, బినామీస్కి ఇచ్చేద్దాం, అలా దే ఆర్ ఇన్ టు దట్. బట్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఇంట్రెస్ట్ ఆన్ దట్. నాకు ఏ ఇన్కమ్ వచ్చిన ప్రతి రూపాయి, హెచ్ఎల్ నియోజకవర్గం నుంచి వచ్చిన ప్రతి రూపాయి, ఆ రూపాయి ప్రజలకే చెందాలి. ఒక్క రూపాయి కూడా ఎవ్వరు తినడానికి వీల్లేదు. అంటే అక్రమంగా ఎవ్వరు దాన్ని వారి సొంత ఖర్చులకు కానీ సొంత ప్రయోజనాలకి కానీ వాడటానికి వీల్లేదు. ప్రతి రూపాయి ప్రజలకే చెందాలి, ఒక్క పైసా కూడా బయటికి పోకూడదు. అండ్ ఒకటి ఏంటంటే, అంత దృఢంగా అంత సంకల్పంతో నేను వచ్చానండి. ఎవ్రీ పెనీ షుడ్ గో ఇన్ టు దేర్ పాకెట్, నాట్ అవర్ పాకెట్. సో అది చూస్తే ఇప్పుడు మీరు రావటం స్వతంత్ర అభ్యర్థిగా వచ్చారు, ఈ నెల 2 నెలలు ప్రచారం చేస్తారు, పోటీ చేస్తారు. గెలిచినట్లయితే ఈ నియోజకవర్గంలో మీ పాలన అనేది కొనసాగిస్తారు. ఓడిపోయినట్లయితే కనుక వదిలి వెళ్ళిపోతారా, లేకపోతే మళ్ళీ మీ గెలుపు కోసం మీరు కృషి చేస్తూ ఉంటారా? ఎందుకంటే చాలామంది వస్తారు వెళ్తారు, ప్రజల దృష్టిలో ఏముంటుందంటే ఏదో ఫండ్ కోసం వస్తారు, లేదా ఎవరి మీద ఒత్తిడి తీసుకొస్తారు, వాళ్ళ దగ్గర మనీ ఎక్స్పెక్ట్ చేస్తారు, వచ్చి వెళ్ళిపోతుంటారు. వీళ్ళు ఇలా ప్రజల్ని ఏదో చీట్ చేయడానికే వస్తుంటారు అని ఒక భ్రమలో ఉన్నారు. లేదా అది భ్రమేనా, లేకపోతే వాస్తవంగా జరుగుతుంది ఇదేనా? అంటే మీరు చాలా చోట్ల చూసుకున్నట్లయితే ఇది జరుగుతుంది అయ్యి ఉండొచ్చు, బట్ దేర్ ఆర్ సమ్ జెన్యూన్ పీపుల్. ఇప్పుడు నేను ఇండిపెండెంట్గా వేసినప్పుడు కూడా చాలామంది అనుకున్నారు, వాళ్ళు ఏదో సంథింగ్ ఆశపడి బీజేపీ నుంచి సమ్ పొజిషన్ కానీ సమ్ మనీ, వాట్ ఎవర్ ఇట్ కుడ్ బి, ఐ డోంట్ వాంట్ టు డిస్కస్ ఆన్ దట్. బట్ ఆ బెనిఫిట్స్కి ఆశపడి దే హ్యావ్ నామినేటెడ్ ఇండిపెండెంట్లీ అని చాలామంది అన్నారు. 29th ఈవినింగ్ వరకు కూడా వెయిట్ చేశారు. అంటే ఐ కుడ్ విత్డ్రా చేస్తాము, ఖచ్చితంగా వీ విల్ బి అవుట్ ఆఫ్ ద గేమ్ అని. బట్ నేను వేసిన రోజు, వెయ్యాలనుకున్న నిర్ణయం తీసుకున్న రోజే వీ డిసైడెడ్ వీఆర్ గోయింగ్ ఇండిపెండెంట్లీ, వీఆర్ గోయింగ్ డైరెక్ట్లీ ఇన్ టు ద పీపుల్. మా ఎజెండా, మా మేనిఫెస్టో చెప్పుకుంటూ వెళ్తున్నాం. జెన్యూన్గా నేను చెప్తున్నాను కూడా. చాలామంది అన్నారు, మీరు డబ్బులు పంచకపోతే మీరు గెలవరండి, యూ నీడ్ టు హ్యావ్ మోర్ మనీ అది అని. బట్ ఐ డిఫెండెడ్. డబ్బులు పంచి ఓట్లు అడగడానికి కాదండి నేను ఇక్కడ వచ్చింది. జెన్యూన్గా నేనేం చేస్తానో నా వే ఆఫ్ వర్కింగ్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశాను. నచ్చిన వాళ్ళు, నా మీద నమ్మకం పెట్టి వచ్చిన వాళ్ళు నాతో వస్తారు. ఈవెన్ దో ఐ కుడెంట్ విన్ దిస్ ఎలక్షన్, I will be patiently waiting for the next one.
అండ్ ఈ 5 years కూడా ఐ విల్ ఫైట్ ఫర్ మై ఓన్ ఐడెంటిటీ అండ్ ఆల్సో ఫర్ ద పీపుల్. వాళ్ళకి నేను ఏదో చేస్తూనే, ఒకవేళ మీరు అనుకున్న బై గాడ్స్ గ్రేస్ ఐ షుడ్ విన్, బట్ ఇంకేమన్నా రిజల్ట్ డిఫరెంట్గా వస్తే డెఫినెట్లీ ఐ విల్ నాట్ లీవ్ దిస్ జర్నీ. ఐ విల్ కంటిన్యూ దిస్ 5 years అండ్ ఖచ్చితంగా మళ్ళీ నెక్స్ట్ టైం కూడా ఐ విల్ బీ ఇన్ ద రేస్. ఈసారి ఎలక్షన్లో మీ స్వతంత్ర అభ్యర్థిగా మీకు ఏ గుర్తుని ఇవ్వడం జరిగింది, అలాగే మీరు తీసుకొచ్చినటువంటి మేనిఫెస్టో ఏంటి ఈ నియోజకవర్గానికి? మా మేనిఫెస్టో చూస్తే మీరు హెచ్ఎల్ స్పెసిఫిక్ ఓరియంటెడ్ మేనిఫెస్టో ఉంటుంది. అంటే లైక్ బేసిక్ ఎమ్యూనిటీస్, ఎక్కడైనా మీరు జనరల్గా ఒక సాధారణంగా మనం ఎనీ పర్సన్ మీరేమి కావాలనుకుంటారు, బేసిక్ ఎమ్యూనిటీస్ మంచిగా ఉండాలి అండ్ మోర్ ఓవర్ దానిపైన అభివృద్ధి చెందాలి. కానీ మా మేనిఫెస్టో బేసిక్ ఎమ్యూనిటీస్ మీద ఉంది, ఎందుకంటే అవే లేవు ఇక్కడ, అవే లేవు. లైక్ దెర్ ఇస్ నో డ్రింకింగ్ వాటర్, ఇరిగేషన్ వాటర్ లేదు, దానివల్ల రైతాంగం చాలా ఇబ్బంది పడుతుంది. అండ్ వాటర్ అయితే ఎల్లో కలర్లో వచ్చినాయి. ఒక చోటకి వెళ్ళినప్పుడు నేను గ్రామంలో వాటర్ బాటిల్లో పట్టారు ఆవిడ, చిన్న బేబీకి ఇవ్వాలని. ఆ వాటర్ వచ్చేసి ఎల్లో కలర్ ఉంది. పక్కన ఆవిడని అడిగితే ఏ వాటర్ తాగుతున్నారా మీరు అంటే, ఇవే వస్తున్నాయి, మాకు ఇంకా వేరే సోర్స్ లేదు అని అవే పడుతున్నారు. మీరైతే తాగుతారా ఆ నీళ్ళు? తాగరు, ఎవ్వరు తాగరు. అలాంటి వాటర్ వాళ్ళు తాగుతున్నారు. అదే అభివృద్ధి అంటే. అండ్ ఇంకొకటి, వాళ్ళ ఇంకో చోట ఫ్లోరోసిస్ వల్ల, ఫ్లోరైడ్ కంటెంట్ వల్ల కాళ్ళు నొప్పులు వస్తున్నాయని ఆమె లిటరల్గా నేను వెళ్తే నుంచొని కూడా నుంచోలేపారు. దట్ ఈస్ నాట్ వీ షుడ్ గివ్ టు ద పీపుల్. ఎందుకంటే వాళ్ళు మ్యాండేట్ ఇచ్చారు మీకు, వాళ్ళు ఎంతో గౌరవంగా మీకు ఓటు ఇచ్చారు. అంటే దే ఆస్క్డ్ యూ టు హెల్ప్ దెమ్, నాట్ టు హెల్ప్ యువర్ సెల్ఫ్. అంటే మీరు డెవలప్ అయితే ఎలా అండి? వాళ్ళు కదా డెవలప్ అవ్వాల్సింది. వాళ్ళు మీకు ఇచ్చారు, మీకు ఇచ్చిన ప్రతి ఓటు ఇట్స్ దేర్ బ్లెస్సింగ్. ఓకే, యూ విల్ డూ సంథింగ్ ఫర్ దెమ్ అని. బట్ మీరు రిటర్న్ ఏం చేస్తున్నారు? వాళ్ళు అలా వాళ్ళ జీవితాలని అలా ఉండమని వాళ్ళని గాలికి వదిలేసి, మీరు మాత్రం యు ఆర్ హ్యాపీ, యు ఆర్ ఎర్నింగ్ లాట్ ఆఫ్ మనీ. అండ్ ఈవెన్ స్వీపర్, ఇట్లా చిన్న చిన్న ఉద్యోగాలు కూడా యు ఆర్ గెటింగ్ ఫ్రమ్ అదర్స్. అంటే బయట వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తే మీరు వాళ్ళకి ఇస్తున్నారు. ఇది ఎక్కడ రాజకీయం, ఇది ఎక్కడ న్యాయం? అసలు ఇలాంటి స్టోరీస్ చూస్తే యూ నీడ్ టు బి లిటరలీ సారీ ఫర్ వాట్ వీ హ్యావ్ డన్ ఫర్ ద పాస్ట్ 5 years. సో నిరుద్యోగం అయితే ఉపాధి హామీ పనులకు వెళ్ళినప్పుడు యువత కనిపించారు. వారిని అడిగాం మేము, నువ్వెందుకు వచ్చావమ్మా, నువ్వు చదువుకున్నట్టున్నావు, ఎందుకు వచ్చావు అని అడిగితే వాళ్ళ అమ్మ చెప్పారు, బాబు కూడా చెప్తున్నాడు, చదివానండి, నాకు ఎలాంటి ఉద్యోగం దొరకలేదు, కాబట్టి ఇక్కడికి వస్తే ఐ విల్ గెట్ సంథింగ్ 200 రూపీస్ 300 సంథింగ్ వస్తుంది, అది నాకు అంటే జరుగుతుంది కదా అని వచ్చాను అన్నాను. అది కాదు, మన యువతే మనకి స్ట్రాంగ్. అంటే ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్నే మనం అలా కూలి పనులకు పంపిస్తామా? అదే అభివృద్ధి అంటే. కూలి పనులకు వెళ్తే వాళ్ళు ఇంకా ఆ కూలి పని చేస్తూ ఆ చిన్న లైఫ్ ఎలా లీడ్ చేస్తారు? ఎలా ఒక ఫ్యామిలీ వస్తారు? వాళ్ళ పిల్లల్ని ఎలా పోషిస్తారు? వాళ్ళు ఎలా ఎడ్యుకేషన్ ఇప్పిస్తారు? నో, వాళ్ళకి సరైన ఉపాధి లభించాలి. అండ్ మీరు చెప్పారు హెచ్ఎల్ అనేది పారిశ్రామికంగా వెరీ వెల్ ఎస్టాబ్లిష్డ్, చాలా ఇండస్ట్రీస్ ఉన్నాయి. మనం కూడా ఇంకా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కానించి లార్జ్ స్కేల్ వరకు తెప్పించి మన స్థానికంగా యువతకి ఇంత పర్సెంట్ మీరు ఇస్తేనే ఇది. బట్ ఇప్పుడు రాజకీయ వాళ్ళు ఏం చేస్తున్నారు? దే గెట్ సమ్ మనీ, యు గివ్ సమ్ కమిషన్ ఆర్ సంథింగ్ ఆర్ 10% ఆర్ వాట్ ఎవర్. వచ్చిన ప్రతి ఒక్కరు కూడాను పారిశ్రామిక వాడలోనే 70% ఉద్యోగాలు స్థానికులకు మాత్రం ఇస్తామని చెప్పారు. కానీ అది ఇప్పటి వరకు అదే చెప్తున్నాను, ఇందాక చిన్న చిన్న ఉద్యోగాలు ఆఖరికి చిన్నవి అంటే వెరీ మైన్యూట్ వి కూడా దే ఆర్ గెటింగ్ రెఫరెన్స్ ఫ్రమ్ అదర్ నియోజకవర్గం నేతల నుంచి ఫోన్లు చేస్తే వాళ్ళు వీళ్ళకి ప్రెషర్ ఇస్తే ఆ జాబ్స్ వాళ్ళకి ఇస్తున్నారు. దట్ ఈస్ కాదు కదా. మీరు హెచ్ఎల్ నియోజకవర్గానికి యు ఆర్ లీడర్, నాట్ ఫర్ ద అదర్స్ కదా. యూ షుడ్ వర్క్ ఆన్ యువర్ ఓన్ టర్మ్స్, నాట్ ఫర్ అదర్ పీపుల్ రెఫరెన్సెస్. నాకు అది ఇంపార్టెంట్ అండి.
హెచ్ఎర్ల రూపాయి అదే ఇక్కడ జనరేట్ చేసే రూపాయి ఇక్కడ వాళ్ళకే చెందాలి. అండ్ ఇక్కడ పరిశ్రమల్లో వీళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. రెస్ట్ డెఫినెట్లీ ఐ వోంట్ సే దట్ అన్ని జాబ్స్ వీళ్ళకి ఇవ్వాలంటే అవ్వదు. ఐ నో బికాజ్ ఐఎమ్ ఆల్సో రన్నింగ్ సమ్ బిజినెసెస్. బట్ యూ నీడ్ టు ఆల్సో గివ్ ప్రిఫరెన్సెస్ టు ద కరెంట్ పీపుల్. ఈ 5 ఏళ్ళు ఒక్కసారి మీ నాకు ఇచ్చిన గుర్తు విజిల్ గుర్తు ఇలా నాకు ఈ సింబల్ కూడా చాలా బాగా నచ్చింది. ఇట్స్ రియల్లీ అంటే ఒక నిద్రపోతున్న వాళ్ళని కూడా తట్టి లేపగలిగిన శక్తి. సో ఇది మా విజిల్ సింబల్. తప్పకుండా ఈసారి మీరు అందరూ ఒక్కసారి ఆలోచన చేయండి, మార్పు రావాలి. కొత్త వారికి ఇస్తే మీకు అర్థమవుతుంది ఎలాంటి రాజకీయ నాయకులు ఉన్నారు, వాళ్ళ నాయకత్వం ఎలా ఉంటుంది, ఒక చదువుకున్న వాళ్ళకి ఇస్తే ఎలా ఉంటుంది అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఒక్కటే విన్నపం, మీరు వేసిన ప్రతి ఒక్క ఓటు ఖచ్చితంగా మీ అభివృద్ధికే అవుతుంది. అది నేను 100% చెప్పగలుగుతున్నాను. మీరు వేసిన ఒక్క ఓటు కూడా వృధా పోదు. విజిల్ గుర్తుకు వేసిన ప్రతి ఓటు మీ అభివృద్ధికి మాత్రమే అని గుర్తుంచుకుని వేయండి. వేరే వీటికి వేసినా కూడా వాళ్ళు డెఫినెట్గా అభివృద్ధి చెందుతారు, కానీ మీరు మాత్రం అలాగే ఉండిపోతారు. కాబట్టి విజిల్ గుర్తుకు ఓటేయండి. తప్పకుండా అత్యంత భారీ మెజారిటీతో నన్ను గెలిపించండి. మీలో ఒక మనిషిగా నేను మెలుగుతూ 5 ఏళ్ళు మీతో పాటు ఒక అభివృద్ధి పదంలో ఒక హెచ్ఎర్ల అంటే ఒక రోల్ మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దడానికి మనందరం పాటుపడదాం, మనందరం కృషి చేద్దాం. మళ్ళీ మిమ్మల్ని త్వరలోనే కలుసుకుంటానని ఆశిస్తూ నమస్కారం. చూస్తే కనుక హెచ్ఎర్ల నియోజకవర్గంలోని పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి చెందినటువంటి ఈ నియోజకవర్గంలోని 70% ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి ఇప్పటివరకు వచ్చిన నేతలందరూ కూడాను ప్రజలను ప్రలోభపరిచి వారికి ఆ ఉద్యోగ అవకాశాలను అయితే కల్పించకపోగా వారికి ఉన్న అవకాశాలను కూడా తీసేసి ఈరోజు యువత అంతా కూడాను ఉపాధి హామీ పనులకు వెళ్ళే విధంగా వారికి జరుగుతుంది. అయితే ఇవన్నీ కూడాను ఒక ఎత్తు అయితే ఈ నియోజకవర్గంలో సాగునీరు తాగునీరుతో పాటు ఎటువంటి అభివృద్ధి కూడా నోచుకోకుండా ఈ నియోజకవర్గం అంతా కూడాను వెనకబడి ఉంది. పారిశ్రామికంగా ముందడుగులో ఉన్నప్పటికీ కూడాను ప్రజలు మాత్రం ఇప్పటికీ కూడాను వారి దుర్భర జీవితాన్ని అయితే ఇక్కడ గడుపుతున్నారని అయితే మాత్రం సుబారి రమ్య చెప్పడం జరుగుతుంది. స్వతంత్ర అభ్యర్థిగా ఆమెకు ఓటు వేసి గెలిపించినట్లయితే కనుక వారికి ఉన్నటువంటి ఈ కష్టాలన్నీ కూడాను తొలగించి వారి కుటుంబంలో మనిషిగా ఉంటూ అభివృద్ధి వాటికి అడుగులు వేస్తానని అయితే ఆవిడ స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సురేష్, RTV, శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.